హలో అందరికీ, ఈ వీడియో వచ్చేసి చికెన్ రోస్ట్ బిర్యానీ అండి. చాలా సింపుల్గా టేస్టీగా చూపిస్తాను. నేను ఎలా అయితే చూపిస్తున్నానో మీరు కూడా అలా ఫాలో అయిపోండి. నేనైతే ఒక అరకేజీ చికెన్ తీసుకున్నా. అరకేజీ చికెన్లో మనం మ్యారినేట్ చేసుకునే అన్నీ వేసుకోవాలన్నమాట. ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, పెరుగు ఇవన్నీ వేసుకుని మనం యాడ్ చేసుకుని ఒక అరగంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ముక్కకు అనేది కొంచెం కారం, ఉప్పు ఇవన్నీ పడతాయి అన్నమాట. సాఫ్ట్నెస్ వస్తుంది. మనం కర్రీ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా కూడా అవుతుంది. ఇలా ట్రై చేయండి. మీకు పెరుగు వేసుకోవడం వల్ల కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది. నిమ్మకాయ కూడా వేయండి. వేసిన తర్వాత ఇవన్నీ మ్యారినేట్ చేసేసి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి ఒక గిన్నెలో కొంచెం కాజు నానబెట్టండి. దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ఏమేమి వేస్తున్నానో యాస్టిజ్గా వేసుకోండి. దాల్చిన చెక్క, కొంచెం బిర్యానీ ఆకు, స్టార్, యాలక్కాయలు, లవంగాలు, కొంచెం జీడిపప్పు ఇవన్నీ వేసేసి మనం పేస్ట్ కింద కొంచెం కచ్చాపిచ్చా పట్టుకుని మనం సైడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు జస్ట్ రోస్ట్ కింద చేయాలంతే. అంతకు మించి మనం ఎక్కువ అవసరం లేదు. చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం టమాటా యాడ్ చేయండి. టమాటా చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ కొంచెం ఎగితే సరిపోతుంది. దాన్ని కూడా మనం గ్రైండ్ చేసేసుకుని అది కూడా సైడ్ చేసేసుకుందామండి. పక్కన పెట్టేసుకోవచ్చు. దాని తర్వాత కాజు దీంట్లోనే అప్పుడు మనం పక్కన పెట్టుకున్నవి కూడా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొబ్బరి కూడా వేసేసి గ్రైండ్ చేయాలండి మెత్తగా. గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు మనం కర్రీలో చూసారు కదా, సేమ్ యాస్టిజ్ అలాగే చేసేసుకుని మనం ముందు పెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, మీకు కసూరి మేతి ఉంటే అది కూడా యాడ్ చేయండి. నా దగ్గర లేదు. కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గనివ్వండి. అది కొంచెం రోస్ట్ కింద అవ్వాలి. అయిన తర్వాత కర్రీ సైడ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. నేను బిర్యానీ ప్రాసెస్ కూడా ఎలా చేస్తున్నాను సేమ్ అలాగే చేసుకోండి. బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర లేకపోవడం వల్ల నేను యూస్ చేయలేదు. మిగతాదంతా సేమ్ ప్రాసెస్. చూసారు కదా, ఎమ్మి రోస్ట్ బిర్యానీ, చికెన్ రోస్ట్ బిర్యానీ. నేనైతే జస్ట్ డెకరేషన్ గురించి చేస్తున్నాను. మీరు కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే చేసుకోండి. కాకపోతే ఏంటంటే మీరు బాస్మతి రైస్కి బదులు ఈ రైస్ బదులు బాస్మతి రైస్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే నా వీడియో కనుక నచ్చితే మీరు చేంజ్ చేయాలో తెలుసు కదా, తెలియపోయినా నేను మళ్ళీ చెప్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు కూడా ఈ చికెన్ బిర్యానీ ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. సేమ్ మనం హోటల్స్లో చేసినట్టే కాదు, మనం కొంచెం హెల్తీగా చేసుకుంటున్నాం, అంతే తేడా. చూసారు కదా, మొత్తం చికెన్ రోస్ట్ బిర్యానీ అయితే ఇలా చేసేసాను చాలా సింపుల్గా. నా వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. బాయ్.